ఎంతమంది జీవితాల్లో పోరాటాలు ఉండేవండి? నా జీవితంలో పోరాటాలు ఉన్నాయండి. ఒకప్పుడు అన్నవారంటే చేయెత్తుతారా, సిగ్గుపడకుండా భయపడకుండా. నా జీవితంలో పోరాటం అంటే ఏంటో నాకు తెలుసు అన్నవారు. ఈ పాటలో జీవం ఉంది. ఈ పాట రాసిన వారు మా సొంత తమ్ముడే, మా రాజప్రకాష్ పాల్ గారే. వారిని దేవుడు అభిషేకించి ఎన్నో పోరాటాల మధ్యలో తీసుకెళ్ళినప్పుడే రాసిన పాట. మరి మన జీవితాల్లో కూడా ఈరోజు అర్థం చేసుకుంటూ చెబితే, అక్షరాలు మన జీవితంలో ఈరోజు అనునయించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన వైపే మనం చూస్తాం. పోరాట పరిస్థితుల్లో నీ వైపే చూస్తాను. శోధనలు, శ్రమలు, కన్నీటిలు, బాధలు వచ్చినా నిన్నే కనుక్కుంటాను అని చెప్పగలిగినప్పుడు మన ఈరోజు ఒకటి కాదండి. ఈరోజు నీ జీవితంలో ఏ దాడులు ఉన్నా నీ దేవుడు ఈరోజు అర్పణ అడుగుతున్నాడు. ఏ అర్పణ తెలుసా? ఆయన్ని స్తుతించే అర్పణ. నా జీవితంలో ఈరోజు ఒక కష్టం ఉందండి, నాకు ఒక కొరత ఉండదండి, నా జీవితంలో ఈరోజు ఒక లోటు ఉందండి, నా జీవితంలో ఈరోజు ఒక అనుమానం ఉందండి. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలా, ఈరోజు నీ అర్పణ మాత్రం అయ్యా నేను నిన్నే స్తుతిస్తాను అని నువ్వు చెప్పగలిగిన రోజు ఆ అర్పణ ఈరోజు అంగీకరింపబడుతుంది. ఆయన అగ్ని ఇక్కడ దిగి వస్తుంది. అర్థం చేసుకుంటూ చెప్తామా? పోరాటముల పరిస్థితులలో